శ్రీమన్నారాయణ. ఈరోజు ఈ వీడియోలో మనం భగవద్గీత శ్లోకాలు ప్రతిరోజు నేర్చుకుందంలో భాగంగా 12వ రోజు 2వ అధ్యాయంలోని 6వ శ్లోకం నుండి 10వ శ్లోకం వరకు శ్లోకము మరియు అర్థం నేర్చుకుందాం. ప్రతిరోజు మనందరం కలిసి భగవద్గీత శ్లోకాలు పఠిద్దాం అనుకునేవారు దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. 2వ అధ్యాయం సాంఖ్యయోగం 6వ శ్లోకం. न चैतद्विद्मः कतरन्नो गरीयो यद्वा जयेमा यदि वा नो जयेयुः यानेव हत्वा न जिजीविषामः तेव स्थिताः प्रमुखे धार्तराष्ट्राः. ఆరో శ్లోకానికి అర్థం. యుద్ధం చేయడం వల్ల కలుగు నష్టాల గురించి అర్జునుడు కృష్ణుడితో చెప్పుతున్న శ్లోకాలు. ఈ యుద్ధము చేయుట శ్రేష్టమా లేదా చేయకుండుట శ్రేష్టమా అనున్నది ఎరుగము. యుద్ధంలో మనము జయమును పొందుదమా లేదా వారే విజయమును పొందుదురా కూడా ఎరగము. మన ఆత్మీయులైన వారితో యుద్ధం చేసి వారిని చంపి జీవించుట మనకి తగినది కాదు కదా. 7వ శ్లోకం. కార్పణ్య దోషోపహత స్వభావః పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతాః యచ్ఛేయః సాన్నిశ్చితం బ్రూహి తన్నే శిష్యస్తేహం సాధిమాం త్వాం ప్రపన్నం. 7వ శ్లోకానికి అర్థం. పిరికితనంనకు లోనయి నా స్వభావమును కోల్పోయి గిలగిల్లాడుచున్నాను. నా కర్తవ్యంను నిర్ణయించుకోలేకపోచున్నాను. నాకు నిజముగా ఏది శ్రేయస్కరమో దాన్ని తెలుపుము. నేను నీకు శిష్యుడను శరణాగతుడును, ఉపదేశించుము అని అర్జునుడు కృష్ణుడితో చెప్పిన శ్లోకం. 8వ శ్లోకం. నహి ప్రపశ్యామి మమాపనుద్యాత్ యచ్చోకముచ్చోషణమింద్రియాణం అవాప్య భూమా వసపత్నమృద్ధం రాజ్యం సురాణమపి చాధిపత్యం. 8వ శ్లోకానికి అర్థం. ఈ శోకము నా ఇంద్రియములను దహించివేయుచున్నది. సిరి సంపదలతో కూడిన తిరుగులేని రాజ్యాధికారం లభించిన కడకు సురాధిపత్యం ప్రాప్తించినను ఈ శోకదాహము చల్లారునుపాయంను గాంచలేకపోచున్నాను. 9వ శ్లోకం. సంజయ ఉవాచ ఏవముక్త్వా హృషీకేశం గుడాకేశః పరంతప నయోత్స ఇతి గోవింద ముక్త్వా తూష్ణీం బభూవః. 9వ శ్లోకానికి అర్థం. సంజయుడు ధృతరాష్ట్రునితో ఈ విధంగా చెప్పెను. ఓ రాజా, ఈ విధంగా పలికిన పిమ్మట అంతర్యామి అయిన శ్రీకృష్ణునితో గుడాకేశుడైన అర్జునుడు నేను యుద్ధము చెయ్యను అని స్పష్టంగా చెప్పి మౌనము వహించెను. 10వ శ్లోకం. తమువాచ హృషీకేశః ప్రహసన్నివ భారత సేనయోరుభయోర్మధ్యే విషీదంతమిదం వచః. 10వ శ్లోకానికి అర్థం. మధ్య శోక సంతృప్తుడైన అర్జునుడిని చూసి శ్రీకృష్ణుడు మందహాసంతో ఈ విధంగా పలికెను. ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోలు చూడాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈశ్వరి గుడిమెట్ల. జై శ్రీమన్నారాయణ.